ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 తేదీల్లో సింహరాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమె ఆత్యం చూడడానికి ఇలానే ఉంటుంది. 1,00,000% ఆమె చెప్పే రహస్యం వినండి. అసలు ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 తేదీల్లో సింహరాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె అచ్చం చూడడానికి ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. మీరు సింహరాశికి చెందినవారు అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకు అంటే ఫిబ్రవరి 20 నుంచి 24 తేదీ మధ్యలో మీ జీవితంలోకి ఒక అసాధారణమైన పరిణామాలు అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ 5 రోజుల్లోనూ సాధారణమైన రోజులు అయితే కావు అనే చెప్పుకోవచ్చు. మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడే అవకాశం ఉంది. ఆమె సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆమె రాక యాదృచ్ఛికంగా కాదు. ఆమె చెప్పబోయే మాట మీ జీవితాన్నే మార్చేయగలిగే శక్తిని కలిగి ఉంటుందనే చెప్పుకోవాలి. ఆమె ఎలా కనిపిస్తుంది? సింహరాశి వారికి వచ్చే ఈ స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయి? అయితే గోధుమ వర్ణన లేదా ప్రకాశవంతమైన ముఖ కాంతి అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. కళ్ళల్లో ధైర్యం, మాటల్లో నిశ్చిత బుద్ధి అయితే ఉంటుంది. పసుపు, ఎరుపు లేదా పచ్చని రంగు వస్త్రాలు ధరించి ఉండవచ్చు. ఆమె నవ్వు చాలా మృదువుగా ఉంటుంది, కానీ లోపల గట్టి నిర్ణయం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఆమె చూసిన క్షణమే ఈమె ప్రత్యేకమైన మీ హృదయం అయితే చెబుతుంది అనే చెప్పుకోవచ్చు. 1,00,000% ఆమె చెప్పే రహస్యం ఏమిటి? సింహరాశి వారు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు అయితే ఇది సమాధానం అని అయితే గుర్తుంచుకోండి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఉద్యోగంలో ఎదురు దెబ్బలు, ఈ విషయంలో ఒక పెద్ద మలుపు అయితే తీసుకునే రహస్యం ఆమె చెబుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆమె చెప్పే మాటలు ఒక అవకాశం మీరు వినవలసిన పరిస్థితి అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మధ్యలో ఆపకండి, అవమానించకండి. ఎందుకు అంటే అది దేవుడి సంకేతం కూడా కావచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన విషయం. సింహరాశి వారు కొంచెం అహంకార స్వభావం కలిగిన వారు. నాకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు అనే భావనను అయితే వదిలేయాలనే చెప్పుకోవాలి. ఈ 5 రోజుల్లోనూ కూడా ఇంటి ముందుకు వచ్చే ప్రతి వ్యక్తిని గమనించండి. ఫోన్ కాల్, అనుకోని సందేశం లేదా ముఖ్యమైనవి పాత పరిచయస్తురాలు మరలా స్పందించవచ్చు. ఆమె మీ భవిష్యత్తుకు తాళం చెవిలా కూడా కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఈ 5 రోజుల్లోనూ మీ ఇంటికి ఏ వ్యక్తి వచ్చినా కూడా వారిని అనుమానించకుండా అయితే జాగ్రత్తగా గమనించి మాట్లాడండి. ధనయోగం సూచనలు. ఫిబ్రవరి 23 లేదా 24 తేదీల్లో అకస్మాత్తుగా డబ్బు వచ్చే సూచనలు, పాత బాకీలు తిరిగి రావటం, కొత్త వ్యాపార ఆలోచనలు ప్రారంభం కావటం, ఆ స్త్రీ చెప్పే మాటల్లో ఒక ఆర్థిక రహస్యం కూడా దాగి ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే ప్రేమ అండ్ కుటుంబం. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి వార్తే. విడిపోయిన వారికి తిరిగి కలిసే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఒక పెద్ద అపార్థం అయితే తొలగేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె ఒక మధ్యవర్తిగా కూడా అయితే ఉండవచ్చు. ఆధ్యాత్మిక సంకేతం. ఈ రోజుల్లో మీరు చేయవలసింది ప్రతి ఉదయం సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం పఠించండి. ఇంటిలో దీపం వెలిగించండి. దేవుడి కృప మీపై ఉంది. ఇది ఒక పరీక్ష కూడా కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఆమె రాక వెనుక అసలు కారణం. ఈ స్త్రీ 3 కారణాలు ఒక్కటే వల్ల అయినా సరే మీ జీవితంలోకి అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే మొదటి కారణం పాత రుణం, కర్మ సంబంధం. గతంలో మీరు చేసిన ఒక సహాయం లేదా ఒక తప్పు ఇప్పుడు ఫలితంగా అయితే మారి మీ ముందుకు వస్తుందనే చెప్పుకోవాలి. రెండవ కారణం దేవుడి సంకేతం. మీరు ఇటీవల దేవుణ్ణి ప్రార్థించిన ఒక కోరికకు సమాధానం రూపంలో ఆమె వస్తుంది అనే చెప్పుకోవాలి. మూడవ కారణం పరీక్ష. మీ సహనం, వినయం, నిర్ణయ శక్తిని పరీక్షించే పరిస్థితులు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఆమెను ఎలా గుర్తించాలి? ఆమె మాటల్లో స్పష్టత అయితే ఉంటుంది, కానీ కొంచెం సంకోచం కూడా అయితే మాట్లాడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీతో ఒక మాట మాట్లాడాలి అని మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఆమె పేరు
ఆ, సా, మా లేదా లా అక్షరాలతో మొదలవ్వవచ్చు. మీ ఇంటి ముందే నిలబడి ముందు 2 సార్లు వెనక్కి తిరిగి చూస్తుంది. ఇది ఒక ముఖ్యమైన సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 21 మొదటి రోజు శక్తి. ఈరోజు మీకు ఒక చిన్న కలత కలిగించే వార్త కూడా రావచ్చు. కానీ అదే పెద్ద మార్పుకి ప్రారంభమనే చెప్పుకోవాలి. ఆ రోజు మీరు కోపంని కంట్రోల్ చేసుకుంటే తరువాత 3 రోజులు మీకు అనుకూలంగా అయితే మారతాయనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 22 రహస్యాలు బయటపడే రోజు. మీ కుటుంబంలో లేదా స్నేహితులు మధ్య దాచిన ఒక విషయం బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఆ స్త్రీ మీ విషయానికి సంబంధించిన ఒక క్లారిటీనైతే ఇవ్వవచ్చు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 23 ఆర్థిక మార్పు. అయితే పాత పెట్టుబడులు లాభాల్ని ఇవ్వటం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కాల్స్ రావటం, వ్యాపారంలో కొత్త ఆరంభం రావటం. ఈ రోజుల్లో ఆమె చెప్పే ఒక్క మాట మీ నిర్ణయాలని ప్రభావితం చేస్తాయని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 24 భావోద్వేగాల నిర్ణయాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనే చెప్పుకోవాలి. ఆమె మాటలు వినకుండా తొందరపడి నిర్ణయం అయితే తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపపడే పరిస్థితులు కూడా ఉంటాయనే చెప్పుకోవాలి. ఎవరి మీదైనా అనుమానం పెంచుకోకండి. పాత విషయాలను తవ్వకండి. ఆ రోజు ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. రాత్రి 6 నుండి 9 గంటల మధ్యలో జరిగే సంఘటనలు గమనించండి. అదృష్ట రంగు అండ్ సూచనలు. అయితే రంగు పసుపు, బంగారం, ఎరుపు. సంఖ్య 1, 3, 9. దేవాలయ దర్శనం శుభం. ఆదివారం ఉపవాసం చేయడం అయితే మంచిదిగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరిహారం. ఉదయం సూర్యునికి నీళ్లు అర్పించండి. ఓం హైం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః అని 21 సార్లు జపించండి. ఇంటిలో దీపం ఆరిపోకుండా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి. ఈ స్త్రీ రాక వెనుక గోప్యమైన శక్తి. అయితే ఈమె సాధారణంగా అయితే కనిపించినా ఆమె రాక వెనుక 3 శక్తులు పనిచేస్తున్నాయనే చెప్పుకోవాలి. మొదటిది కాల ప్రభావం. ఈ 4 రోజుల్లోనూ మీ రాశికి గ్రహస్థితులు కొంత మారే సూచనలు ఉన్నాయనే చెప్పుకోవాలి. మీరు ఊహించని వ్యక్తి ద్వారా సమాచారం రావటం ఇదే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. రెండవది కర్మ ఫలితం. గతంలో మీరు ఒకరి కోసం చేసిన సహాయం ఇప్పుడు మరలా లభించడం అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. లేదా మీరు ఎప్పుడో చేసిన ఒక నిర్లక్ష్యం ఇప్పుడు గుర్తుకు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మూడవది దైవ సంకేతం. ఇటీవల గుండెల్లో పెట్టుకున్న కోరికలు ఇది సమాధానం కావచ్చు అనే చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి హెచ్చరిక. సింహరాశి వారికి సహజంగా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు ఉన్నవారు. కానీ కొన్నిసార్లు త్వరగా కోపం రావటం, తాము చెప్పేది నిజం అనుకోవటం, ఇతరుల మాటల మధ్యలో ఆపివేయటం ఈ స్వభావం వల్ల ఈ 5 రోజుల్లోనూ నష్టానికి దారి తీయవచ్చు అనే చెప్పుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు మాట్లాడుతున్నా అడ్డుగా అయితే మాట్లాడకండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 తేదీల్లో సింహరాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె ఏం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం